గుడ్డ, వసతి ఈ మూడిటి గురించినే ప్రతి ఒక్కడి తాపత్రయం అంటారు. దానికోసమే మనిషి జీవనం ప్రభుత్వాల యొక్క బాధ్యత. కానీ కూడు ఇప్పుడు పెడుతున్నాయి. అదే రేషన్ ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరైతే తినలేకపోతున్నారో, ఉండలేకపోతున్నారో. గుడ్డ అనేటటువంటిది ఎవరి కాళ్ళు సంపాదించుకున్నారో ప్రభుత్వాలు దాంట్లో ఇన్వాల్వ్ కావట్లేదు. ఇకపోతే వసతి అది ప్రభుత్వాల యొక్క బాధ్యత. అయితే ఆ ప్రభుత్వాలు ఆ బాధ్యతను ఎంతవరకు నిర్వర్తిస్తున్నాయంటే ఎవరికాడు కొనుక్కుంటే మేము ఇస్తున్న ఎగ్జామ్షన్స్ కాబట్టి మేమే నీ బతుక్కి కారణం అన్నటువంటి ఉపన్యాసాలు తప్పించి జరగట్లేదు. ఒకళ్ళు ఇస్తున్న టైంలో వస్తుంటే ఇంకొకళ్ళు రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ ఇళ్ళని రాజశేఖర రెడ్డి హయాంలో పెడితే తర్వాత వచ్చినటువంటి రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్ ఆపేస్తారు. అలాగే వాళ్ళ హయాంలో ఇల్లు తీసుకొస్తే టిట్కో ఇళ్ళ లాంటిది తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆపేస్తాడు. జగన్మోహన్ రెడ్డి టైంలో తీసుకొచ్చినటువంటి ఇళ్ళని ఇటు మళ్ళీ చంద్రబాబు ఆపేస్తాడు. ఇట్లాగా నడుస్తున్నటువంటి దశ. ఈ కేంద్ర ప్రభుత్వపు ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాయన్న చేయొచ్చు కదా. ఇక్కడ గ్రామీణ ప్రాంతానికి సంబంధించి పంతం నానాజీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఒక మంచి కాన్సెప్ట్ పవన్ కళ్యాణ్ నోటీసు తీసుకెళ్లారు. ఒకే ప్రాంతం ఇదేమో కాకినాడ రూరల్ అంటే అదేమో కాకినాడ అర్బన్ అవుతుంది. ఈ రూరల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా దాంట్లో 1,80,000 రూరల్ అర్బన్లో ఉంటే 2,80,000. ఈ రోడ్డు అది, ఆ రోడ్డు అది. ఇక్కడ వాళ్ళకి 2,80,000 వస్తున్నాయి, పట్టణంలో అవతల 1,80,000 వస్తున్నాయి. దాన్ని కూడా ఇందులోనే కలిసిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా 2,80,000 ఇప్పించండి అంటూ పవన్ కళ్యాణ్ అడిగారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మాట్లాడుతున్నారు. ఒక మంచి ప్రక్రియ చేశారు, అభినందించాలి.